జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ గురించి చెప్పాలంటే నిజంగానే చాలా చిరాకు దొబ్బుతుంది. కానీ మన దేశంలో ఉండేటటువంటి ఈ సూడో సెక్యులర్ సన్నాసులు, లిబరల్స్, ఉదారవాదులు, జిహాదీలకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. అందుకే ఈ పాకిస్తాన్ గురించి పదే పదే చెప్పాల్సి వస్తుంది. నిజానికి 1947లో పాకిస్తాన్ ఏర్పాటు చేసింది మనమే. అంటే మనం ఎందుకులే, మేము ముస్లింలము, మా వేష భాషలు వేరుగా ఉంటాయి, మా సంస్కృతి సాంప్రదాయాలు వేరుగా ఉంటాయి, మా ఆచార వ్యవహారాలు హిందువులకు భిన్నంగా ఉంటాయి, కాబట్టి మత ప్రాతిపదికన మాకు వేరే దేశం కావాలని చెప్పేసి అడిగిన వెంటనే ఈ గాంధీ, నెహ్రూ వీళ్ళ బ్యాచ్లో కొంతమంది అందరూ కూడా కలిసి మన దేశంలో కొంత భాగాన్ని చీల్చి పాకిస్తాన్ అనేటటువంటి ఒక కొత్త దేశాన్ని స్థాపించారు. ఎవడైనా బుద్ధుండేవాడు ఏం చేయాలంటే అట్టే ఉంచాలా, వీలైతే మన దేశాన్ని ఇంకా విస్తరించాలా. అవునా కాదా? గతంలో రాజులు ఎట్లా చేస్తా ఉన్నారు అట్లే కదా. ఒక్కొక్కడు ఏదో నాకు ఒప్పలేదనో, నాకు అది కావాలని ఇది కావాలని చెప్పి ఏదో అడిగినాడని చెప్పేసి ఇదే విధంగా చేస్తా ఉన్నారా? అంతెందుకు, ఇప్పుడు కొంతమంది ఉన్నారు క్రైస్తవులు, వాళ్ళు ఏం చేస్తారు, మాకంటూ క్రైస్తవులకంటూ మాకు ఒక ప్రత్యేకమైన దేశం కావాలి అని చెప్పి అడుగుతారు. అసలు నీ క్రైస్తవ్యమే దరిద్ర బొట్టు ఆ బ్రిటిషర్లతో పాటు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మాకు ఒక ప్రత్యేక దేశం కావాలని చెప్పి అడగడం. వాళ్ళు ఏం చేస్తారు, సిక్కులు ఏం చేస్తారు అంటే, సిక్కులు అంటే అందరూ కాదు, వాళ్ళు చాలా మంది దేశభక్తులు ఉన్నారు. అంటే ఈ ఖలిస్తానీ మద్దతుదారులు ఏం చేస్తారు, మా పంజాబ్ను విడదీసేసి మాకు ఒక ఖలిస్తాన్ దేశం కావాలని చెప్పి వాళ్ళు అడుగుతారు. ఈ విధంగా ఎవడికి నచ్చినట్టు వాడి దేశాన్ని ముక్కలుగా ఎంత తుంచుకుంటా, ఎరగొట్టుకుంటా, కోసుకుంటా, కత్తిరించుకుంటా పోతే ఈ దేశం ఆఖరికి ఏమవుతుంది? కొంచెమన్నా బుద్ధున్నదంటారా? ఇప్పుడు నీ ఆస్తి ఏమన్నది, నాకు ఇది చాలని చెప్పేసి దాన్ని మితంగా ఆడికి ఆపుకుంటావా? నీ ఆస్తులు పెంచుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తావా? ఈ భూమి కూడా అంతే కదా. ఒకప్పుడు భారతదేశం అనేది ఏది, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఇరాను, మొత్తం శ్రీలంక, నేపాల్ అన్నీ కూడా మన దేశంలోనే ఉన్నాయి. అవునా కాదా? మరి ఇప్పుడు ఏమైంది, మొత్తం అన్నీ కూడా ఆల్రెడీ అన్ని విడిపోయినాయి. అన్నీ కూడా ఇప్పుడు ఉండేదాన్ని మళ్ళీ ఇంకా ముక్కలు చేయాలంటే ఆ చేయాలనేవాడిని దేంతో కొట్టాలా? చెప్పాలంటే వాడిని ఒక దేశద్రోహి కింద పరిగణించి నాడు బజార్లో నిలబెట్టి కుక్కను కాల్చాడు కాల్చాలా? లేకపోతే ఏంది ఇదంతా కూడా? చెప్పే కదా, వీళ్ళు ఒక దేశాన్ని విభజించినారంటే అది కూడా కేవలం ముస్లింల కోసమే విభజించినారు. అయితే మత ప్రాతిపదికన దేశం విడిపోయింది కాబట్టి పోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పినారు. అంటే మన దేశంలో కూడా చాలా మంది ముస్లింలు ఉన్నారు కదా, అయ్యా మీరు పోలంటాడికి వెళ్ళిపోవచ్చు అని చెప్పినారు. కానీ నిజం ఏంటంటే ఆ రోజు దేశ విభజన ఎంతమంది అయితే కోరుకున్నారో వాళ్ళలో 90% మంది ఇంకా ఇక్కడే ఉండారు. ఒకవేళ అక్కడికి పోయిన వాళ్ళు ఎవరైనా ఉండారంటే మహా అంటే అది ఒక 10% మాత్రమే. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటయ్యా అంటే, నవ్వుతూ పాకిస్తాన్ సాధించుకున్నాము, పోరాడి భారతదేశాన్ని కూడా సాధిద్దాం అన్నదే వాళ్ళ యొక్క ఉద్దేశం అనమాట. అంటే 2047వ సంవత్సరాన్ని టార్గెట్ గా పెట్టుకుని, అంటే మనకు 1947లో వచ్చింది కదా మన దేశానికి స్వాతంత్రం, అంటే కరెక్ట్గా 100 సంవత్సరాలు టార్గెట్ గా పెట్టుకుని అప్పటికల్లా మన దేశాన్ని ఒక ఇస్లామిక్ దేశం లాగా మార్చాలని చెప్పి అనుకుంటున్నారనమాట. అంటే ఒక పాకిస్తాన్ లాగా మార్చాలనుకుంటున్నారు. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్తా. మన దేశానికి పాకిస్తాన్కి మధ్యన పెట్రోలు అలాగే డీజిల్ ధరలో ఎంత తేడా ఉండదో తెలిసిన, కనీసం అంటే 200 రూపాయల పైనే. పాకిస్తాన్లో అయితే పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ప్రజలు తినడానికి కూడా తిండి లేక నానాచాట్లు పడతారు. కానీ ఇక్కడున్న చాలా మంది ఈ దేశం ఒక పాకిస్తాన్ లాగా మారాలని చెప్పి కోరుకుంటున్నారు. అంత ప్రేమ ఉంటే మీరు అడిగే దొబ్బేయచ్చు కదా. కొన్ని రోజులు పోతే మీకు తినేదానికి తిండి ఉండదో, కట్టుకునేదానికి బట్ట ఉండదో, అప్పుడు భారతదేశం విలువ ఏందో మీకు అర్థం అవుతుంది. అంతేనా కాదా? సరే, అప్పట్లో ఈ గాంధీ కావచ్చు లేదా నెహ్రూ కావచ్చు ఒక్క పాకిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా అప్పట్లో పాకిస్తాన్ ఖర్చుల కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాకు తెలిసి 75 కోట్ల రూపాయలను పాకిస్తాన్కు ఉచితంగా సాయం చేసింది. అప్పట్లో 75 కోట్ల రూపాయలు అంటే ఇప్పట్లో అయితే కొన్ని వేల కోట్ల రూపాయలతో సమానం అన్నమాట. ఇందులో మొదటగా మన భారత ప్రభుత్వం పాకిస్తాన్కు 20 కోట్ల రూపాయలను ఇచ్చిందనమాట. తర్వాత 1947, 1948లో ఈ పాకిస్తాన్కు అలాగే మన భారత్కు మధ్యన కాశ్మీర్ విషయంలో యుద్ధం అనేది ప్రారంభం అయిందనమాట. ఈ క్రమంలో మిగిలినటువంటి 55 కోట్లు ఇవ్వడదని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది జాతీయవాద నాయకులు భావించారు. సపోజ్ వచ్చేసి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు అనమాట. దీంతో ఈ గాంధీ ఏం చేశాడు తెలిసిన, పాకిస్తాన్కు ఇవ్వాల్సినటువంటి డబ్బు ఇవ్వాల్సిందేనని చెప్పేసి ఉపవాస దీక్ష అయితే చేశాడు. ఎవరి కోసం? పాకిస్తాన్ కోసం. దాంతో చివరకు 1948 జనవరిలో మిగిలినటువంటి 55 కోట్లు కూడా పాకిస్తాన్కి అయితే విడుదల చేశారు. ఏది, ఒక పక్క కాశ్మీర్ విషయంలో గొడవ జరుగుతుంది, ఇక పాకిస్తాను ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డబ్బుతో ఆయుధాలను కొనుగోలు చేసి వెంటనే మన దేశం పైన దాడి చేసింది. చూడండి,
అంటే వాళ్ళకి ఆయుధాల కొనుగోలుకు మనం డబ్బులు ఇచ్చేట్టున్నది. ఈ యుద్ధంలో అనేక మంది భారతీయ వీర సైనికులు వీరమరణం పొందాల్సి వచ్చింది. అది ఈ పాకిస్తాన్ యొక్క నీతి చరిత్ర. ఇంకా వాళ్ళకి మనోళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేశారో చెప్పుకుంటా పోతే ఇది ఇంతటితో ఆగదనమాట. ఎందుకులే అంత దరిద్రం. ఇక 1965, 1971లో జరిగినటువంటి యుద్ధాల తర్వాత పాకిస్తాన్కు ఒక విషయం అయితే అర్థమైపోయింది. అదేంటి అంటే నేరుగా భారత్తో తలపడితే ఏమే గెలవడం అనేది అసాధ్యం, అది వీలుగాని పరిస్థితి అని చెప్పేసి వాళ్ళకైతే అర్థమైపోయింది. ఇక పాకిస్తాన్లో ఆ తర్వాత నుంచి మతం పేరు చెప్పి అమాయకులందరినీ కూడా రెచ్చగొట్టి తీవ్రవాద సంస్థలను తయారు చేయడం మొదలుపెట్టారు. ఇక ఆ తీవ్రవాద గ్రూపుల్లో చేరేందుకు కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లిం యువకులను రిక్రూట్ చేసుకోవడం ప్రారంభించారు. ఏమి తక్కువ జరిగింది మీకు? దేశం అంటావా విభజించి ఇచ్చేశారు. సరే, ఒక సెటిల్మెంట్ ప్రకారం ఏది మనం అప్పుడేం ఇచ్చే పరిస్థితులు ఏమి లేవు, అయినా కూడా 75 కోట్ల రూపాయలు అందించారు ఏది అప్పట్లోనే. ఇంకేం తక్కువ జరిగిందని చెప్పేసి ఇక వాళ్లకు పాకిస్తాన్లోనే ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్లకు ఆయుధాలను సమకూర్చడం, ఎవరికి తీవ్రవాదులకు అందరికి కూడా వాళ్లకు బాంబులు తయారు చేయడం, గెరిల్లా దాడులు చేయడం అంటే దిక్కుమాలిన విధులన్నీ కూడా నేర్పించి కాశ్మీర్లోకి వదిలిపెట్టారనమాట. అందులో అంతకుముందు ఈ ఆర్టికల్ 370 ఉంది కదా, ఇష్ట ప్రకారం రావడానికి పోవడానికి అడ్డొదుపు లేదనమాట. ఆ కారణంగానే 1990లో కాశ్మీర్లో నివసిస్తున్నటువంటి మన కాశ్మీరీ పండితులను ఈ జిహాదీ ముండా కొడుకులంతా కూడా అత్యంత దారుణంగా నరికి చంపినారు. అమ్మాయిలపైన సామూహిక అత్యాచారాలు చేశారు. దీంతో కాశ్మీర్ నుంచి 3 లక్షల మంది కాశ్మీరీ పండితులు పొట్ట చేత్తో పట్టుకొని మన ఢిల్లీకి అందరూ కూడా వలస రావాల్సి వచ్చిందనమాట. ఇక అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయకుండా ఈ జిహాదీలపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఊరికేనే కూర్చోవడంతో ఇక పాకిస్తాన్కు తిరుగు లేకుండా పోయింది. ఇప్పుడు ఎవడో ఎదుటోడిచి ఒక లంగా పని చేశాడంటే ఇక పట్ట 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 4 పడినాయి అంటే భయం పుడుతుంది. అట్టే పక్కన చూసేవాడు కూడా అమ్మాయిలు పడదొబ్బుతారని చెప్పేసి ఆ భయం ఉంటుంది. ఇంకా ఈడు ఇష్ట ప్రకారం వచ్చి ఎగిరిపోతే నువ్వు చూస్తామంటే రేపు ఇంకొకటి వస్తాడు, అంతేనా కాదా? దీంతో వాళ్ళకు భయం లేకుండా పోయిందన్నమాట. పాకిస్తాన్ ఏకంగా 1 డజన్ తీవ్రవాద సంస్థలను తయారు చేసి కాశ్మీర్లోకి పంపించింది. ఫస్టే పడదొబ్బినంటే ఇదంతా జరిగి ఉండదు. అప్పటి నుంచి జరిగినటువంటి తీవ్రవాద దాడుల్లో మన దేశానికి చెందినటువంటి 22,000 మంది అమాయక పౌరులు సైనికులు చనిపోవాల్సి వచ్చిందనమాట. ఇది ఈ దాడుల మూలంగా. అయితే మన మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపరేషన్ ఆల్అవుట్ను ప్రారంభించి ఈ తీవ్రవాదులను గట్టిగా అణిచేశారు. అంతేకాకుండా ఆ రోజుల్లో ఈ పెల్లెట్ గన్స్ను ఉపయోగించి రాళ్ల దాడులు చేసేటటువంటి కాశ్మీరీ ముస్లిం జిహాదీల అంతు చూశారు. దీంతో పాటు ఆర్టికల్ 370ను రద్దు చేసి పారేసి కాశ్మీర్ను పూర్తిగా భారత్లో కలిపేశారు. అయినప్పటికీ ఈ పాకిస్తాన్ అయితే తోక జాడించింది. ఫలితంగానే మనం ఎయిర్ స్ట్రైక్స్ అలాగే సర్జికల్ స్ట్రైక్స్ ఇటీవల ఆపరేషన్ సింధూర్ అయితే చేపట్టాం. దీంతో పాకిస్తాన్కు ఒక విషయం అనేది బాగా ఇంకా క్లియర్ కట్గా అర్థమైంది. అదేంటయ్యా అంటే ఇకపైన భారత్లో బాంబు దాడులు చేసేవాళ్ళు, తీవ్రవాద దాడులు చేసేవాళ్ళు, ఆత్మాహుతి దాడులు చేసేవాళ్ళు పాకిస్తాన్ వాళ్ళే ఉండకూడదు. ఏంటంటే వాళ్ళు రావాలంటే పెద్ద ప్రాసెస్ అనమాట. వాళ్ళు బార్డర్ క్రాస్ చేయాలా, మన వాళ్ళు వేసిపారు దొబ్బుతారు, వాళ్ళు ఇక్కడ ఉండాలంటే అదొక కష్టం లేని పొందనమాట. ఇప్పుడేమి ఈ దేశంలో పాకిస్తాన్ సంకల్ నాకేవాళ్ళు, వాళ్ళు ముడ్డి నాకేవాళ్ళు ఏం తక్కువ ఉన్నారు, ఏడా కోట్ల మంది ఉన్నారు. వాళ్ళే పాకిస్తాన్ వాళ్ళు పిచ్చి ముండాకుడులు కాదు కదా, వాళ్ళు కొంచెం మెచ్యూర్ అయినారనమాట. వరే ఇది ఇట్లా కాదు, మనం ఈ నుంచి పంపించి చేయాల్సినంత అవసరం ఉండదు కాదులే, మన సంకల్ నాకేవాళ్ళు ఆడ కోట్ల మంది ఉన్నారు కదా, వాళ్ళు ఉపయోగించుకుందాం అని చెప్పేసి ప్లాన్ వేశారనమాట. మరి దానికి ఏం చేయాలా? అందుకే ఇప్పుడు బంగ్లాదేశీయులను పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISI టార్గెట్ చేసింది. ఇక్కడ ఏంటంటే ఎవడైనా పాకిస్తాన్ వాడు వారు ఉన్నాడంటే మన వాళ్ళంతా కూడా కొంచెం ఆలోచన చేస్తారు. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి ఈ పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాద దేశం, మన శత్రు దేశం అనేది మన మైండ్లో ఫిక్స్ అయిపోయినది. కానీ బంగ్లాదేశ్ అంటే ఆ ఫీలింగ్ లేదనమాట చాలా మంది. దానివల్లే మన దేశంలో ఎంతో మంది, లక్షల మంది కాదు ఇంకా చెప్పాలంటే కోట్ల మంది అయినా కూడా మన దేశంలో అక్రమంగా నివసిస్తారు. ఎవరు? ఈ బంగ్లాదేశీలంతా కూడా. అంతేందుకు ప్రతి చిన్న చిన్న పట్టణాల్లో, చిన్న చిన్న టౌన్లో కూడా వాళ్ళు ఏదో పనులు చేసుకొని బతుకుతారు. ఎందుకంటే మనం చూసి చూడనట్టు వదిలేస్తున్నాం. అదే కనుక పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఉండారంటే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. ఫస్ట్ ఏంటంటే మన ఆలోచన విధానం మారాలా. ఇక భారత్లో నివసిస్తున్నటువంటి ఈ బంగ్లాదేశీ జిహాదీలను రిక్రూట్ చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకునేది ఎవరు? ఈ పాకిస్తాన్ ISI. తద్వారా బంగ్లాదేశీయులతో భారత్లో బాంబు దాడులు అలాగే తీవ్రవాద దాడులు చేయించాలని చెప్పేసి పాకిస్తాన్ ISI అయితే ప్లాన్ వేసింది. మరి ఈ వ్యవహారాన్నంతా కూడా మానిటరింగ్ చేయడానికి ఒక నాయకుడు కావాలి కదా, ఒక సన్నాసి ముండా కొడుకు. అందుకే పాకిస్తాన్ ఇందుకోసం షబ్బీర్ అహ్మద్ లోన్ అనేటటువంటి కరుడు గట్టినటువంటి తీవ్రవాదిని ఎంచుకునింది అనమాట. ఈ షబ్బీర్ అహ్మద్ లోన్ అనేవాడు శ్రీనగర్ ప్రాంతానికి చెందినటువంటి జిహాదీగాడు. ఈ షబ్బీర్ అహ్మద్ లోను అక్రమంగా ఆయుధాలను తరలించడంలోను, బాంబులను తయారు చేయడంలోనూ సిద్ధహస్తుడు అనమాట. ఒక్కసారి వీడిని మన భద్రతా దళాలు అరెస్ట్ చేసి జైల్లో వేసినాయి. చూడండి,
పెద్ద ఎత్తున ఈ ఆయుధాలన్నింటినీ కూడా తరలిస్తా ఉంటే మన బలగాలు పట్టుకుని వీడిని తీసుకుపోయి లోపల దొబ్బినారు. కానీ మన దేశంలో ఈ కోర్టులు ఊరికే ఉంటాయా? ఎందుకంటే మన దేశంలో కోర్టులు, చట్టాలు, న్యాయ వ్యవస్థలు, వాటిలో ఉండే లోపాలు ఇంక నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే ఇంక ఎందుకులే బాగుండదు. ఇంకా వాళ్ళు ఎంత మాత్రం కూడా ఊరుకోరు. వీడికి 2019లో బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. అంటే నాయనా నువ్వు చేయాల్సినవి కూడా కొరవైనాయి, నువ్వు ఇంకా ఏమైనా బాంబులు తయారు చేసి ఆ తుపాకులన్నీ కూడా సిద్ధం చేసుకొని ఇలాంటి లఫాముండా జఫాముండా అప్పుడందరినీ కూడా రెడీ చేసుకుని భారతదేశాన్ని సర్వనాశనం చేయమని చెప్పేసి వీడికి బెయిల్ ఇచ్చి వదిలిపెట్టారు. అంతే. ఇక వీడు పాకిస్తాన్కి వెళ్ళిపోయినాడు. ఇక పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళు ఊరికే ఉంటారా? అస్సలు ఊరుకోరు. ఎందుకంటే మన వాళ్ళ మాదిరి కాదు కదా వాళ్ళు. వెంటనే ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ వీడికి అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇచ్చి కావలసినటువంటి నిధులన్నీ కూడా ఇచ్చి బంగ్లాదేశ్కు పంపించింది. ఇక ఈ షబీర్ అహ్మద్ లోన్ గాడు బంగ్లాదేశ్లో ఉంటా భారత్లోని బంగ్లాదేశీ జిహాదీలను రిక్రూట్ చేసుకోవడం మొదలుపెట్టాడు. చెన్నై, కలకత్తా, ఢిల్లీ నగరాలలోని బంగ్లాదేశీ జిహాదీలను సోషల్ మీడియా ద్వారా ఆకర్షిస్తా వాళ్లకు ఆన్లైన్ క్లాసులు ఇవ్వడం మొదలుపెట్టాడు. మరి జిహాదీ గాడికి ఎన్ని తెలివితేటలుంటే మన భద్రతా దళాలకు ఎన్ని తెలివితేటలు ఉండాలా? అంతేనా కాదా? బంగ్లాదేశ్లో ఉంటూ వీడు చేస్తున్నటువంటి పనులను మన ఢిల్లీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు, మన ఇంటెలిజెన్స్ బ్యూరో నిశ్చితంగా గమనిస్తూ వచ్చాయన్నమాట. అయితే వీడు బంగ్లాదేశ్లో ఉన్నాడు కదా, మరి వీడిని ఎట్టబట్టుకోవాలో వలేసి అందుకే ఢిల్లీ పోలీసులు ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేశారు. సమయానికి పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సమయంలో బంగ్లాదేశ్ అలాగే భారత సరిహద్దుల దగ్గర 100 మంది జిహాదీలు తీవ్రవాద శిక్షణ కోసం రెడీగా ఉన్నారని వెంటనే వాళ్ళను వచ్చి కలవమని చెప్పి మన ఢిల్లీ పోలీసులు ఈ షబీర్ అహ్మద్ లోన్కు సందేశం అయితే పంపించారు. చూడండి అంటే ఏ విధంగా ఎరేసారో. అంతే. ఇది నిజమనుకుని నమ్మినటువంటి ఈ జిహాదీ అయిన షబీర్ అహ్మద్ లోన్ గాడు సరిగ్గా భారత్ బంగ్లాదేశ్ల మధ్య ఉన్నటువంటి ఈ బార్డర్ దాటి ఒక్క అడుగు ఇట్లా వేసినాడో లేదో ఏది మన భూభాగంలోకి, వెంటనే ఢిల్లీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కమాండోలు వీడి పైన పడి వీడి పెడరెక్కలట్టే విరిచి వెంటనే ఢిల్లీకి తీసుకొచ్చారు. ఢిల్లీకి తరలించిన తర్వాతే ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు మీడియాకి అయితే తెలియజేశారు. ఇక వీడిని ఒక రహస్య ప్రదేశంలో విచారించి వీడి తోలు తీసి ఉతికి ఆరేసి వీడి చేత వీడి నెట్వర్క్ మొత్తాన్ని కూడా బయట పెట్టించుకున్నారనమాట. అది విషయం. అర్థమైందా? చూడండి మన చుట్టూరా కూడా ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో, ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో. మిత్రులారా, మన దేశంలో అశాంతిని సృష్టించడానికి పాకిస్తాన్ ఐఎస్ఐ పన్నుతున్నటువంటి ఈ కొత్త కుట్రలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. మన భద్రతా దళాలు ప్రాణాలకు తెగించి మరి ఇలాంటి ఉగ్రవాదుల ఆట అయితే కట్టిస్తున్నాయి. పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ బంగ్లాదేశీ జిహాదీల రిక్రూట్మెంట్ పట్ల మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. దేశ భద్రతకు సంబంధించినటువంటి మరిన్ని ఇలాంటి నికార్సైనటువంటి వార్తలు అలాగే లోతైనటువంటి విశ్లేషణల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారాన్ని ప్రతి భారతీయుడికి చేరే విధంగా ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకందరికీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.